హలో స్టూడెంట్స్, మీరు చూస్తున్నారు కెమిస్ట్రీ విన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ద 12 ప్రిన్సిపల్స్ ఆఫ్ గ్రీన్ కెమిస్ట్రీలో సెకండ్ ప్రిన్సిపల్ ఆటమ్ ఎకానమీ గురించి డిస్కస్ చేద్దాము. ఓకే, రైట్. ఆటమ్ ఎకానమీ అనే ఈ సెకండ్ ప్రిన్సిపల్ ఆఫ్ గ్రీన్ కెమిస్ట్రీని ఫస్ట్ మనకి ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చిన సైంటిస్ట్ అమెరికన్ సైంటిస్ట్ బ్యారీ ట్రాస్ట్ 1990లో ఈ కాన్సెప్ట్ని ఆయన ఇంట్రడ్యూస్ చేశాడండి. ఓకే, రైట్. దెన్ అసలు ఆటమ్ ఎకానమీ దేన్ని మెజర్ చేస్తుంది? ఆటమ్ ఎకానమీ మెజర్స్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద సింథసిస్ రూట్. మీరు ఏదైతే ఒక సింథసిస్ రూట్ని సెలెక్ట్ చేసుకొని ఒక ప్రోడక్ట్ ఏని రియాక్టెంట్స్ ఏని ప్రోడక్ట్ బిగా మీరు మారుస్తున్నారో ఈ ప్రాసెస్ ఎంత ఎఫిషియెంట్గా జరుగుతుంది అంటే తీసుకున్న రియాక్టెంట్స్ అన్నీ కూడా ప్రోడక్ట్స్గా మారుతున్నాయా లేదా, దాన్ని మనం ఎఫిషియన్సీ అంటాం. సో ఆ ఎఫిషియన్సీ ఆఫ్ ది ప్రాసెస్ని ఆటమ్ ఎకానమీ మెజర్ చేస్తుంది. ఓకే, రైట్. దెన్ అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి? థర్డ్ పాయింట్ చూడండి. ఆటమ్ ఎకానమీ అంటే ఏంటి అంటే ఇట్ రెఫర్స్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ మ్యాక్సిమైజింగ్. చూడండి స్టూడెంట్స్, ఇట్ రెఫర్స్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ మ్యాక్సిమైజింగ్ అంటే ఎక్కువ ఎంత వీలైతే అంత మ్యాక్సిమైజింగ్ ద యూస్ ఆఫ్ రా మెటీరియల్స్. మీరు తీసుకున్న రా మెటీరియల్స్ని ప్రోడక్ట్స్గా కన్వర్ట్ చేసేటప్పుడు ఆ ప్రోడక్ట్స్ యొక్క యూసేజ్ని మీరు మ్యాక్సిమం చేస్తున్నారు. ఓకే, సో దట్ ద ఫైనల్ ప్రోడక్ట్ కంటైన్స్ ద మ్యాక్సిమం నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఫ్రమ్ ద రియాక్టెంట్స్. ఓకే, సో మీరు ఆటమ్ ఎకానమీ అనే ఈ కాన్సెప్ట్ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ది మ్యాక్సిమైజింగ్ ద యూజ్ ఆఫ్ రా మెటీరియల్స్ సో దట్ ద ఎండ్ ప్రోడక్ట్ ద డిజైర్డ్ ప్రోడక్ట్ కంటైన్స్ ఆల్ ద ఆటమ్స్ ఫ్రమ్ ద రియాక్టెంట్స్. సో రియాక్టెంట్స్ నుంచి వచ్చిన ఆల్ ఆటమ్స్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ప్రోడక్ట్స్లోకి కన్వర్ట్ అయిపోవాలి, ప్రోడక్ట్స్లోకి వెళ్ళిపోవాలి. దీన్నే మనం ఆటమ్ ఎకానమీ అంటాం. ఓకే, రైట్. అండ్ ఐడియల్ రియాక్షన్ వుడ్ ఇన్కార్పొరేట్ ఆల్ ద ఆటమ్స్ ఇన్ ద రియాక్టెంట్స్. సో మనం ఏదైనా ఒక ఐడియల్ కెమికల్ రియాక్షన్ అంటే ఇలా ఉండాలి, నేను డిజైన్ చేసే కెమికల్ రియాక్షన్లో నేను తీసుకున్న రియాక్టెంట్స్లో ఉండే ఆటమ్స్ అన్నీ కూడాను ప్రోడక్ట్స్లోకి వెళ్ళిపోవాలి అని మీరు కనుక డిజైన్ చేసినట్లయితే ఒక ఐడియల్ కెమికల్ రియాక్షన్ని, సో ఆ ఐడియల్ కెమికల్ రియాక్షన్లో మనకి ఏమవుతుందంటే రియాక్టెంట్స్లో ఉండే ఆటమ్స్ అన్నీ కూడా ప్రోడక్ట్స్లోకి వెళ్ళిపోతాయండి. సో దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ యాజ్ ఐడియల్ కెమికల్ రియాక్షన్ వుడ్ గోయింగ్ టు ఇన్కార్పొరేట్ ఆల్ ద ఆటమ్స్ ఆఫ్ ద రియాక్టెంట్స్. ఓకే, రైట్. దెన్ స్టూడెంట్స్, దర్ ఇస్ అ ఫార్ములా, యూ కెన్ సీ ఇట్ ఇన్ ద నెక్స్ట్ స్లైడ్. సో దిస్ ఈస్ ద ఫార్ములా with which we can calculate the atom economy, percentage of atom economy, right? The AE, that is atom economy, is measured as the ratio of molecular weight of desired product over the molecular weight of all the reactants used in the reaction. Okay, so the percentage atom economy is equal to molecular weight of the desired product divided by molecular weight of reactants. సో ప్రోడక్ట్స్ యొక్క మాలిక్యులర్ వెయిట్ని డిజైర్డ్ ప్రోడక్ట్ యొక్క మాలిక్యులర్ వెయిట్ని మీరు ఆ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి తీసుకున్న అన్ని రియాక్టెంట్స్ యొక్క మాలిక్యులర్ వెయిట్తో మీరు డివైడ్ చేస్తే మీరు డివైడ్ చేసి దీన్ని మీరు 100తో మల్టిప్లై చేయాలండి. ఓకే, ఇంటూ 100. ఓకే, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ప్రోడక్ట్ డివైడెడ్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ రియాక్టెంట్ ఇంటూ 100. సో యూ విల్ గెట్ ద పర్సంటేజ్ ఆఫ్ ఆటమ్ ఎకానమీ ఆఫ్ ఎ పర్టిక్యులర్ డిజైర్డ్ ప్రోడక్ట్. ఓకే, రైట్. The atom economy is most widely used metric for measuring greenness of a chemical reaction. సో ఏదైనా ఒక కెమికల్ రియాక్షన్ యొక్క గ్రీన్నెస్ అంటే అది ఎంత లెస్ హజార్డస్గా ఉంది, ఎంత ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉంది, దాన్ని మనం గ్రీన్నెస్ అంటామండి. ఓకే, సో ఏదైనా ఒక కెమికల్ రియాక్షన్ గ్రీన్నెస్ని మెజర్ చేయడానికి ఆటమ్ ఎకానమీ అన్నది మనము గ్రీన్ కెమిస్ట్రీలో మోస్ట్ వైడ్గా యూజ్ చేసే మెట్రిక్ అండి. ఇది ఒక కొలమానం. మెట్రిక్ అంటే కొలమానం, దీని ద్వారా మనం కొలుస్తాం, దీని ద్వారా మనం మెజర్ చేస్తాం. ఓకే, రైట్. దెన్ మోర్ ద ఆటమ్ ఎకానమీ ఆఫ్ ద సింథసిస్ మోర్ ద గ్రీన్నెస్, దట్ మీన్స్ లెస్ హజార్డస్ ద టాక్సిక్ ఈజ్ ద ప్రాసెస్. ఓకే, సో మీరు ఏదైనా ఒక కెమికల్ సింథసిస్లో మీకు గ్రీన్నెస్ అన్నది ఎక్కువ కనుక వస్తే, ఇఫ్ మోర్ విల్ బీ ద గ్రీన్నెస్, lesser will be the hazardous or toxic nature of that reaction. సో ఎంత గ్రీన్నెస్ ఉంటే అంత హజార్డస్ ఆర్ టాక్సిక్ నేచర్ అనేది తగ్గిపోతూ ఉంటుందండి, అంత ఎన్విరాన్మెంట్ సేఫ్. సో మోర్ గ్రీన్నెస్ ఈజ్ ద ఎయిమ్ ఫర్ అస్. సో ఎక్కువ గ్రీన్నెస్ ఉండాలి ఆ కెమికల్ రియాక్షన్ ద్వారా, సో దట్ మనకు ఎన్విరాన్మెంట్కి ఎటువంటి టాక్సిసిటీ హజార్డస్ నేచర్ అనేది ఉండదు, హ్యూమన్ హెల్త్ కూడా క్లియర్గా ఉంటుంది. ఓకే, రైట్ స్టూడెంట్స్. నౌ వీ విల్ టేక్ అన్ ఎగ్జాంపుల్. సో కన్సిడర్ ద రియాక్షన్. So A plus B is converting into C plus D.
Okay, so here C is the desired product, but D is the waste. So right, so మీకు ఇక్కడ A plus B ని C plus D గా మీరు కన్వర్ట్ చేశారు. C మీకు డిజైర్డ్ ప్రోడక్ట్, ఈ ప్రోడక్ట్ మీకు కావాలి, బట్ D మీకు అవసరం లేదు, ఇది వేస్ట్ కింద మనం కన్సిడర్ చేస్తాం. ఓకే రైట్. దెన్ ఇప్పుడు ఈ డిజైర్డ్ ప్రోడక్ట్ యొక్క ఆటమ్ ఎకానమీ, ఈ కెమికల్ రియాక్షన్లో వచ్చిన ఈ C ప్రోడక్ట్ యొక్క ఆటమ్ ఎకానమీ, ద పర్సంటేజ్ ఆటమ్ ఎకానమీ ఆఫ్ C ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ మనకు డిజైర్డ్ ప్రోడక్ట్ C కదండి, సో కాబట్టి మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ C డివైడెడ్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది ఆల్ ద రియాక్టెంట్స్. సో C ప్రొడ్యూస్ అవ్వడానికి మనం తీసుకున్న రియాక్టెంట్స్ అండి A ప్లస్ B కదా, సో కాబట్టి మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ A ప్లస్ B ఇంటూ 100, సో దట్ యూ విల్ గెట్ ద పర్సంటేజ్ ఆఫ్ ఆటమ్ ఎకానమీ ఆఫ్ ప్రోడక్ట్ C. మీకు ఆ వాల్యూ ఇక్కడ వస్తుందండి. ఓకే రైట్. సో ఇది ఎంత ఎక్కువగా ఉంటే అంత లెస్ అంత గ్రీన్నెస్, ఆ రియాక్షన్ గ్రీన్నెస్ ఎక్కువగా ఉంటుంది. గ్రీన్నెస్ ఎక్కువగా ఉంటే ఆ ప్రాసెస్ చాలా తక్కువ హజార్డస్, చాలా తక్కువ టాక్సిక్, అంటే ఆ ప్రాసెస్ అంత ఎఫిషియంట్ ప్రాసెస్ అండి. ఓకే రైట్. దెన్ స్టూడెంట్స్, we will discuss with the examples, that is you can see here. So let us consider the substitution reaction of methyl bromide with sodium hydroxide, that is nucleophilic substitution bimolecular reaction, SN2 reaction. సో మీకు ఇక్కడ మిథైల్ బ్రోమైడ్ మిథనాల్గా కన్వర్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనకు మిథనాల్ అనేది డిజైర్డ్ ప్రోడక్ట్ అండి, డిపి అని రాస్తాను, డిజైర్డ్ ప్రోడక్ట్. ఓకే రైట్. బట్ ఇక్కడ ఈ డిజైర్డ్ ప్రోడక్ట్తో పాటు సోడియం బ్రోమైడ్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది, దీన్ని మనం అవాయిడ్ చేయలేము, ఇది యాక్చువల్గా వేస్ట్ అండి. ఓకే రైట్. ఇప్పుడు మిథనాల్ యొక్క పర్సంటేజ్ ఆటమ్ ఎకానమీ, పర్సంటేజ్ ఆఫ్ ఆటమ్ ఎకానమీ ఆఫ్ మిథనాల్ ఇస్ ఈక్వల్ టు, సో మనకి ఇక్కడ డిజైర్డ్ ప్రోడక్ట్ మిథనాల్ కదండి, రైట్. సో మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ మిథనాల్ divided by molecular weight of reactants into 100. So methanol molecular weight 32.04 grams. Okay, right. Then molecular weight of reactants, methyl bromide molecular weight 94.94 grams. Sodium hydroxide molecular weight 40 grams. Kabatti, so 94.94 plus 40 into 100. Okay, then you will get the value percentage atom economy meeku 23.71% వస్తుందండి. చాలా లో వాల్యూ, యాక్చువల్గా లో వాల్యూ, ఎందుకంటే మనకి ఇక్కడ వేస్ట్ కింద మనకు 102 గ్రామ్స్ పోతుంది సోడియం బ్రోమైడ్గా. ఓకే, అంటే ఇది ఈ రియాక్షన్ అంత ఎఫిషియంట్ రియాక్షన్ కాదు, ఇట్ ఈస్ నాట్ మోర్ గ్రీన్. ఓకే, మనం వేరే వేస్ ఫైండ్ అవుట్ చేయాలి, ఆ వేలో మనకు మెథైల్ బ్రోమైడ్లో తీసుకున్న రియాక్టెంట్స్ అన్నీ కూడా మనకు ప్రోడక్ట్స్గా కన్వర్ట్ అవ్వాలి. ఓకే, రియాక్టెంట్స్ అన్నీ కూడా ప్రోడక్ట్స్గా కన్వర్ట్ అవ్వాలి. ఓకే రైట్. దెన్ నెక్స్ట్ మనం సెకండ్ రియాక్షన్ ఎగ్జాంపుల్గా తీసుకుందాం స్టూడెంట్స్, దట్ ఈస్ సైక్లో అడిషన్ రియాక్షన్. సో ఈ అడిషన్ రియాక్షన్లో, దట్ ఈస్ మనం తీసుకున్న ఎగ్జాంపుల్ డీల్-సాల్డర్ రియాక్షన్. సో డీల్-సాల్డర్ రియాక్షన్ ఈజ్ ఏ సక్సెస్ఫుల్ ఎగ్జాంపుల్ ఫర్ ద బెస్ట్ ఆటమ్ ఎకానమీ రియాక్షన్. సో డీల్-సాల్డర్ రియాక్షన్లో మీకు పర్సంటేజ్ ఆటమ్ ఎకానమీ 100% వస్తుందండి. అంటే మీరు తీసుకున్న రియాక్టెంట్స్ అన్నీ కూడా, రియాక్టెంట్స్లో ఉండే ఆటమ్స్ అన్నీ కూడా ప్రోడక్ట్లోకి వెళ్ళిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు 1,3 బ్యూటాడైన్ డీల్-సాల్డర్ రియాక్షన్లో మోస్ట్ సింపుల్ రియాక్షన్ తీసుకున్నామండి. 1,3 బ్యూటాడైన్ డైయిన్ అండ్ డైయినోఫైల్ అయినటువంటి ఇథిలిన్ తీసుకున్నారు, మీకు ఇక్కడ సైక్లోహెక్సీన్ వచ్చింది, దీన్ని మనం సైక్లిక్ అడక్ట్ అని అంటాం. ఓకే రైట్, ఇట్ ఈస్ ఎ సైక్లో అడిషన్ రియాక్షన్. సో మీరు ఇక్కడ పర్సంటేజ్ ఆటమ్ ఎకానమీ, మనకి ఇక్కడ డిజైర్డ్ ప్రోడక్ట్ ఒకటే వచ్చిందండి, ఇక్కడ వేస్ట్ అన్నదే రాలేదండి, వేస్ట్ రాలేదు ఇక్కడ. ఓకే రైట్. సో the percentage atom economy of cyclohexene, the product, is equal to molecular weight of product divided by molecular weight of reactant into 100. సో మీకు ఇక్కడ ప్రోడక్ట్ మాలిక్యులర్ వెయిట్ 82 గ్రామ్స్, సో 82 డివైడెడ్ బై రియాక్టెంట్స్ అండి 1,3 బ్యూటాడైన్ వెయిట్ 54 గ్రామ్స్, ఇథిలిన్ వెయిట్ మాలిక్యులర్ వెయిట్ 28 గ్రామ్స్, కాబట్టి 82 డివైడెడ్ బై 54 ప్లస్ 28 ఇంటూ 100, సో దట్ మీకు వచ్చిన పర్సంటేజ్ ఆటమ్ ఎకానమీ 100%. అంటే హైయెస్ట్ 100% ఆటమ్ ఎకానమీ మనకు ఈ సైక్లో అడిషన్ రియాక్షన్, డీల్-సాల్డర్ రియాక్షన్ మనకు ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే డీల్-సాల్డర్ రియాక్షన్ ఈజ్ మోర్ గ్రీన్ రియాక్షన్, అంటే ఇట్ ఈజ్ 0% టాక్సిక్ అండి. ఓకే, ఎందుకంటే ఇక్కడ వేస్టే రావట్లేదు మనకు. ఓకే, సో టాక్సిసిటీయే లేదు, హజార్డస్ నేచరే లేదు ఈ రియాక్షన్కి. దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ హైయెస్ట్ ఆటమ్ ఎకానమీ రియాక్షన్, దట్ ఈస్ సైక్లో అడిషన్ రియాక్షన్, పర్టికులర్లీ that is డీల్-సాల్డర్ reaction. Okay students, right. Now we will enter into another example, elimination reaction. So for example, మీరు ఇథైల్ బ్రోమైడ్ని సోడియం ఇథాక్సైడ్ బేస్తో మీరు ట్రీట్ చేస్తే you will get ethylene. Okay right. Along with ethylene is the desired product here. Along with ethylene we are getting side product, that is waste, ethanol
as well as sodium bromide. So these two are the waste substances, waste. Okay, right. Now the percentage atom economy of ethylene is equal to molecular weight of ethylene divided by molecular weight of reactants into 100. ఈ ఫార్ములాలో మీరు ఆ మాలిక్యులర్ వెయిట్స్ని సబ్స్టిట్యూట్ చేయండి, 100తో మల్టిప్లై చేయండి, డివైడ్ చేసి మల్టిప్లై చేయండి, విల్ గెట్ ద ఆటమ్ ఎకానమీ ఆఫ్ 15.90%. ఓకే, రైట్. సో ఇలా మీరు యూ కెన్ క్యాలిక్యులేట్ ద మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఎనీ రియాక్షన్ ఆర్ గ్రీన్నెస్, దట్ ఈస్ ద పర్సంటేజ్ ఆటమ్ ఎకానమీ ఆఫ్ ఎనీ గివెన్ రియాక్షన్ by using the formula like this. Okay, right. Then we will end this discussion with one simple line andi. Okay, the maximum incorporation of reactants into the product is the main concept of atom economy. Okay, so simple ga atom economy ante మీరు రియాక్టెంట్స్ లో ఉండేటటువంటి ఈ రియాక్టెంట్స్ లో ఉండేటటువంటి ఆటమ్స్ అన్నీ కూడాను ప్రోడక్ట్లోకి, మెయిన్ ప్రోడక్ట్లోకి ఇన్కార్పొరేట్ చేయడమే, అంటే ఇన్సర్ట్ చేయడమే ఈ పర్సంటేజ్, దట్ ఈస్ ఆటమ్ ఎకానమీ యొక్క మెయిన్ కాన్సెప్ట్ అండి. ఓకే, ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ఆటమ్ ఎకానమీ ఈస్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ ద రియాక్టెంట్స్, ద ఆటమ్స్ ఆఫ్ ఆల్ ద రియాక్టెంట్స్ ఇన్ టు ద డిజైర్డ్ ప్రోడక్ట్. ఓకే స్టూడెంట్స్, సో దట్ ఈస్ అబౌట్ ద percentage of atom economy or the atom economy, that is the most important principle of the 12 principles of green chemistry, students. So that's about this video. Thank you for watching.